హాయ్ ఫ్రెండ్స్, దిస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ని ఐడెంటిఫై చేసే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ వచ్చి 51,597 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ బ్యాంక్ నిఫ్టీ అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. సో అదేవిధంగా నిన్న ప్రీవియస్ వీడియోస్లో కొన్ని విషయాలు మనం డిస్కస్ చేసుకుందాం. అది ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మీకు నిన్న మార్కెట్లో ఒక సపోర్ట్ లెవెల్ మీకు చెప్పడం జరిగింది. ఆ సపోర్ట్ లెవెల్ బేస్ చేసుకుని మార్కెట్ ఉందా లేదా ఇవాళ అది ఒకసారి చూసుకుందాం ఫ్రెండ్స్. అదేవిధంగా గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం సెల్లింగే చేస్తాను కూడా నేను చెప్పడం జరిగింది మార్కెట్లో. అది కూడా 0.88% అంటే మనకి అంటే 0.1% బిలో అనమాట. 1% కానీ 1% 0.8 ఈ మధ్యలో ఎప్పుడైనా గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్లో 99.9% మాత్రం నేను సెల్ ఎప్పి పుట్ ఆప్షన్ తీసుకుంటాం కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్లో కాల్ ఆప్షన్ బై చేస్తాను. తర్వాత వచ్చిన వాల్యూమ్ బట్టి డిసైడ్ చేసింది, తర్వాత పుట్ ఆప్షన్ తీసుకోనా లేదని కూడా ఆ వాల్యూమ్ డిసైడ్ చేసిన దాన్ని బట్టి గ్యాప్ని బట్టి నేను బై చేస్తాను కూడా మీకు చెప్పడం జరిగింది. ఒకసారి మనం మార్కెట్ని అనలైజ్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ నేను ఇక్కడ ఒక పోలింగ్ ఫ్లాగ్ ప్యాటర్న్ అయితే నేను ఆల్రెడీ మీకు అడ్వాన్స్ లెవెల్స్ కూడా చెప్పడం నేను పోయిన వారమే మీకు చెప్పాను. మార్కెట్లో ఇలాగ ఒక ప్యాటర్న్ రావాలి, వస్తే మాత్రం డెఫినెట్గా మళ్ళీ మార్కెట్ 54,000కి అబోవ్కి మన మార్కెట్ వెళ్తాను రెడీ అయిపోతుందని కూడా మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా మార్కెట్ని ఒక పోలింగ్ ఫ్లాగ్ ప్యాటర్న్ని క్రియేట్ చేసుకుంటుంది మార్కెట్. రేపు కానీ ఎల్లుండి కానీ మార్కెట్లో ఈ మనకి బ్రేక్ 52,000 లెవెల్ బ్రేక్ అయ్యే అవకాశం పాసిబిలిటీ కూడా కనిపిస్తుంది అన్నమాట. ఏదైనా భయంకరమైన బ్యాడ్ న్యూస్ ఏదైనా వస్తే అది వేరే విషయం, మనం చెప్పిన ఏం పనికిరావు. వరల్డ్ అంతా న్యూస్ కామ్గా ఉండి నార్మల్గా ఉంటేనే మన లెవెల్స్ అన్నీ పనికొస్తాయి. లేదంటే మాత్రం మన లెవెల్స్ ఏది కూడా మనకి అది ఎవరికి చెప్పిన లెవెల్స్ కూడా పనిచేయదు. మార్కెట్లో మంచి మూమెంట్ వస్తే బయింగ్ వస్తూ ఉంటుంది, లేదంటే బ్యాడ్ న్యూస్ వస్తే సెల్లింగ్ జరుగుతూనే ఉంటుంది అన్నమాట. ఓకేనా, దాన్ని ఎవరు ఏం చేయలేరు. అది మార్కెట్ యొక్క నేచర్. అంతా వరల్డ్ వైడ్గా అంతా బాగుండి 50-50 ఛాన్సెస్ ఉన్నప్పుడు మన లెవెల్స్ 99.9% కూడా మార్కెట్ని సపోర్ట్ చేసుకుని వెళ్తుందన్నమాట. అయితే మనం ఒకసారి ఇంట్రాడే బేసిక్లో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఒక ప్రీవియస్ సపోర్ట్ లెవెల్ చెప్పాను ఫ్రెండ్స్. నిన్న ఒక సపోర్ట్ లెవెల్ మీకు చెప్పడం జరిగింది. ఈ సపోర్ట్ లెవెల్ని మార్కెట్ బేస్ చేసుకుంటూనే వెళ్ళొద్దని కూడా నేను ఆల్రెడీ మీకు మెన్షన్ చేయడం జరిగింది. అది కూడా ఇప్పుడు ఫ్లాట్గా ఓపెన్ అయితే లేదా గ్యాప్ అప్ ఓపెన్ అయితే కూడా మీకు చెప్పడం జరిగింది అనమాట. చూడండి ఫ్రెండ్స్, మన లెవెల్స్ని ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. మార్కెట్ ఓపెన్ అవడం గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, మంచిదే. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే కంపల్సరీ నేను కాల్ ఆప్షన్ బై చేస్తానని చెప్పాను. ఎప్పుడైతే మన లెవెల్స్ను ఇది బ్రేక్ చేస్తుందో నాకైతే ఇంకా 99.9% కూడా నేను హోప్ అయితే వచ్చేసింది. మార్కెట్ మన లెవెల్ బ్రేక్ చేసుకుని ఈ లెవెల్ మాత్రం సపోర్ట్గా మారిపోద్ది ఈరోజు బ్యాంక్ నిఫ్టీ అని కూడా నేను అనుకుని బై చేసాను. ఆల్రెడీ నిన్న అయిపోయిన దాని గురించి నేను భజన చెప్పట్లేదు ఫ్రెండ్స్. అయిపోయిన దాని గురించి ప్రతి ఒక్కరు చెప్తారు, ఎల్కేజీ స్టూడెంట్ కూడా చెప్తాడు అయిపోయిన దాని గురించి. అవ్వని గారి గురించి మనం మాట్లాడాలి. నేను ఆల్రెడీ నిన్నే మెన్షన్ చేశాను, మార్కెట్ ఒకవేళ మనకి మార్కెట్లో ఈ లెవెల్ దగ్గర నియర్ వస్తే మాత్రం డెఫినెట్గా సపోర్ట్ చేసుకునే అవకాశం ఉందని కూడా నేను ఆల్రెడీ ఒక 1 డే బిఫోర్ మీకు చెప్తున్నాను, అడ్వాన్స్ లెవెల్స్ చెప్తున్నాను. నా ఛానల్లో అన్నీ కూడా నువ్వు అయిపోయిన దాని గురించి భజన ఉండదు, అడ్వాన్స్ లెవెల్స్ చెప్తాను. నేను అడ్వాన్స్గానే మీకు ప్రిపేర్ చేస్తున్నాను. ఓకేనా. సో అయిపోయిన దాని గురించి మనకు వద్దు, అవ్వని దాని గురించి మాట్లాడుకుందాం. అదేవిధంగా మన సపోర్ట్ లెవెల్ చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి రెసిస్టెంట్ లెవెల్ కూడా మీకు చెప్పడం జరిగింది. రెసిస్టెంట్ లెవెల్ చూడండి, మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెంట్ జోన్ ఉంది మార్కెట్లో. ఆల్రెడీ నిన్న కూడా మీకు మెన్షన్ చేయడం జరిగింది. ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ మధ్యన కూడా ఉండే అవకాశం పాసిబిలిటీ ఎక్కువ ఉందని చెప్పి ఆల్రెడీ మీకు నిన్న మెన్షన్ చేయడం జరిగింది. కానీ ఒకటి మధ్య మార్కెట్లో కొంచెం వాలటిలిటీ ఉంటుందని చెప్పడం జరిగింది నిన్న. కానీ నేను అనుకున్నంత వాలటిలిటీ అయితే లేదు మార్కెట్లో, మంచిదే. ఎందుకంటే మార్కెట్ యొక్క నైజం ఏంటంటే ఒక న్యూస్ ఆల్రెడీ ఒక న్యూస్ మీద బిహేవ్ చేసిందంటే ఆ న్యూస్ మీద బిహేవ్ చేసిందంటే మార్కెట్ సెకండ్ సారి ఆ న్యూస్ వస్తే ఆ న్యూస్ని పట్టించుకోవడం మార్కెట్ ఈజ్ డిఫరెంట్ అనమాట. మార్కెట్ యొక్క నైజం ఇది మీది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది మీ యూట్యూబ్లో ఎక్కడ దొరికినా సరే మీకు సెర్చ్ చేసినా దొరకదు. ఒక పాయింట్ మీద ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాడ్ న్యూస్ మీద మార్కెట్ డౌన్ఫాల్ అయినప్పుడు సెకండ్ సారి కూడా అదే బ్యాడ్ న్యూస్ వస్తే మార్కెట్ అంతా రియాక్ట్ అవ్వదు మార్కెట్. ఓకేనా. ఎందువల్ల చెప్తున్నానంటే ట్రంప్ గారు మీకు 1 డే క్యాండిల్లో చెప్తున్నా ఒక నిమిషం.
చూడండి ఫ్రెండ్స్, ట్రంప్ గారు వచ్చిన తర్వాత మార్కెట్ మనకి కంపల్సరీగా ఎందుకంటే టారిఫ్ విధించడం జరిగింది, అయినా మనకి ఏషియన్ మార్కెట్ చాలా ఇదిగా ఇంపాక్ట్ కూడా అయ్యింది. మన అన్ని మార్కెట్లు కూడా అమెరికా మార్కెట్ సహా మొత్తం వరల్డ్ వైడ్ చాలా మార్కెట్ కూడా ఇంపాక్ట్ అయ్యిందనమాట. సో ఈ ట్రంప్ గారు రాకతో మనకి టారిఫ్ విధించడం వల్ల మార్కెట్ సెల్లింగ్ జరిగింది. సో మరి నిన్న మనకి అమెరికా మార్కెట్లో చూసుకుంటే నిన్న మాత్రం ట్రంప్ గారు అదే టారిఫ్ని అవలంబిస్తున్నారన్నమాట. అంటే డేట్ ఫిక్స్ చేయడం జరిగింది. నిన్న మాత్రం ఏ సెక్టార్ మీద నేను టారిఫ్ విధిస్తున్నాను కూడా నిన్న ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందన్నమాట. సో ఎక్స్ప్లెయిన్ చేయడం ఎప్పుడైతే మార్కెట్ న్యూస్ వచ్చిందో రియాక్ట్ అయిపోయింది. మార్కెట్ న్యూస్ వచ్చింది, ట్రంప్ గారు మనకు ఆల్రెడీ ట్రంప్ గారు టారిఫ్ విధిస్తారో లేదో తెలియదు, కానీ మనకి మొత్తం మీద మార్కెట్ డౌన్ఫాల్ అయిపోయింది. కానీ నిన్నటి మార్కెట్లో ట్రంప్ గారు క్లియర్గా చెప్పారు ఏ సెక్టార్ మీద ఇంపాక్ట్ వస్తుంది, ఏ సెక్టార్ మీద మనకి విధిస్తున్నాను నేను టారిఫ్ అని చెప్పడం జరిగింది. సో ఆ పరకంగా చెప్పుకుంటే మన న్యూస్ బేసిక్ మీద మార్కెట్ పడాలి అంటే ఇంకా పడాలి మార్కెట్, ఎందుకంటే ఇంకా డౌన్ఫాల్ రావాలా యాక్చువల్గా. కానీ ఏంటంటే మార్కెట్ ఒకసారి మార్కెట్ న్యూస్ రియాక్ట్ అయిందంటే మళ్ళీ సెకండ్ సారి న్యూస్లో అదే మార్కెట్ రియాక్ట్ అవ్వదు. ఇది మార్కెట్ యొక్క నిజం. మార్కెట్ ఈజ్ డిఫరెంట్ అనమాట. ఓకేనా. సో స్టాక్ మార్కెట్ని అనలైజ్ చేయాలంటే ఆషామాషి కాదు, దానికి కొద్దిగా అడ్వాన్స్ లెవెల్స్ తెలిసి ఉండాలి, అడ్వాన్స్ వాల్యూమ్ తెలిసి ఉండాలి, అడ్వాన్స్ లెవెల్స్ తెలిసి ఉండాలి, వ్యూ తెలిసి ఉండాలి, ప్లానింగ్ తెలిసి ఉండాలి, న్యూస్ తెలిసి ఉండాలి, వరల్డ్ వైడ్ న్యూస్ తెలిసి ఉండాలి. అన్ని రకాలుగా ఆర్థిక రాజకీయ సామాజిక వర్గాలన్నీ కూడా సంబంధించిన ఉంటాయి స్టాక్ మార్కెట్లో. ఇవన్నీ కూడా మనకు తెలుసుకుని ఉండాలన్నమాట. ఓకేనా. సో అయితే మన ఇంటర్ బేసిక్లో చూద్దాం ఫ్రెండ్స్. సో ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఒక సపోర్ట్ లెవెల్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంది. నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను, రెసిస్టెంట్ లెవెల్ కూడా మీకు ఆల్రెడీ మెన్షన్ కూడా చేయడం జరిగింది. ఈ 2 days నుంచి మార్కెట్ ఈ లెవెల్లోనే మార్కెట్ ప్రజెంట్ అయితే ఉందన్నమాట, హోల్డ్ చేసి ఉందన్నమాట. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి, నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం మార్కెట్ ఒకవేళ రేపు మార్నింగ్ డౌన్ఫాల్కి వస్తే మాత్రం మార్కెట్ మళ్ళీ అగైన్ ఈ లెవెల్ని ఒక సపోర్ట్ చేసుకునే అవకాశం, ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ దొరుకుతుంది మార్కెట్కి. సో ఒకవేళ డౌన్ఫాల్ వస్తే ఈ లెవెల్ దగ్గర నుంచి సపోర్ట్ చేసుకుని మార్కెట్, ఎందుకంటే ఇది మల్టిపుల్ టైం ఈ లెవెల్ దగ్గర నుంచి మంచి వాల్యూమ్తో బేస్ చేసుకుని ఉందన్నమాట. సో ఈ రోజు కూడా మంచి వాల్యూమ్ ఇంటర్ బేసిక్గా ఈ లెవెల్ దగ్గర వచ్చి సపోర్ట్ చేసుకున్నప్పుడు మంచి వాల్యూమ్ కూడా వేసుకుంది మార్కెట్. సో దాని గురించి ఈ లెవెల్ దగ్గర వస్తే డెఫినెట్గా ఈ ఒకవేళ డౌన్ఫాల్ వస్తే ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ చేసుకుని మార్కెట్ ఈ లెవెల్ నుంచి మళ్ళీ ఒక అప్సైడ్ మూమెంటం వెళ్తుంది అనమాట. మార్నింగ్ సెషన్ అది కూడా ఫ్లాట్గా ఓపెన్ అయితే, అది కూడా ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం మార్కెట్ మన లెవెల్ని సపోర్ట్ చేసుకుంటుంది. మనకి ఆల్రెడీ మీకు మెన్షన్ చేస్తున్నాం కదా నేను, ఈ పోలన్ ఫ్లాగ్ ఇది మాత్రం సపోర్ట్ చేసుకునే అవకాశం పాసిబిలిటీ ఎక్కువగా ఉందన్నమాట. ఓకేనా. ఇది బ్యాంక్ నిఫ్టీ యొక్క నేచర్ అనమాట. సో బ్యాంక్ నిఫ్టీలో ఈ సపోర్ట్ లెవెల్, ఇదే ఒక రెసిస్టెంట్ లెవెల్స్. ఈ లెవెల్లో ఇంటర్ బేసిక్లో మార్కెట్ ప్రజెంట్ అయితే హోల్డ్ అయి ఉంది. ఈ లెవెల్ బ్రేక్ చేస్తే పుట్ ఆప్షన్ తీసుకోవచ్చు, ఈ లెవెల్ బ్రేక్ చేస్తే కాల్ ఆప్షన్ తీసుకోవచ్చు. ఫ్లాట్గా ఓపెన్ అయితే వెయిట్ అండ్ వాచ్ చేద్దాం. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్స్ అయితే ఈ రకంగా ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 23,250 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది. సో నిఫ్టీ నేను ఆల్రెడీ ముందు నుంచి కూడా నేను మొత్తుకుంటున్నాను, మెన్షన్ చేస్తున్నాను, 2 weeks నుంచి నేను మెన్షన్ చేస్తున్నాను మీకు. నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీని కంపేరింగ్ చేసుకుంటే నిఫ్టీ వీక్గా ఉంది విత్ వాల్యూమ్ ప్రకారం, బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా ఉంది విత్ వాల్యూమ్ ప్రకారం కూడా చెప్పాను. ఈ రోజు కూడా సేమ్ పాయింట్. బ్యాంక్ నిఫ్టీ ప్రీవియస్ డే నుంచి రికవరీ అప్సైడ్ మూమెంట్కి వెళ్ళిపోయింది, కానీ నిఫ్టీ మాత్రం వెళ్ళలేకపోయింది. సో విత్ వాల్యూమ్ ప్రకారం మనం చూసుకుంటే మాత్రం నిఫ్టీ వీక్గా ఉంది. ఆల్రెడీ నేను ముందు నుంచి కూడా మీకు చెప్తూనే ఉన్నాను ఈ విషయం. సో ఇది మాటలు దృష్టిలో పెట్టుకోండి. ఓకే. సో అయితే మనకి నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ ఇంటర్ బేసిక్లో చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ మనం చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ మనకి సపోర్ట్ లెవెల్ నేను ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. ఈ లెవెల్ నుంచి ఒక సపోర్ట్ లెవెల్ దొరకాలి మార్కెట్ అనేది, దొరుకుద్ది డెఫినెట్గా. ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి మనకి మార్కెట్. బ్రేక్ అయితే మనకి డెఫినెట్గా మనకి మార్కెట్, ఎందుకంటే మార్కెట్ న్యూస్ బేసిక్ మీద గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఈ నిఫ్టీ వీక్గా ఉంది కాబట్టి విత్ వాల్యూమ్ సహకరించలేకపోవడం వల్ల బయ్యర్స్ కొద్దిగా మార్కెట్ని పుష్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే సెల్లర్స్ ప్రజెంట్ ఒక ప్రాఫిట్ బుకింగ్, ప్రాఫిట్ టేకింగ్ అవ్వచ్చు, లేదంటే మార్కెట్ని కొద్దిగా కూల్ ఆఫ్ చేయొచ్చు అనమాట. సో దాని గురించి మార్కెట్ మీద బయర్స్ కొద్దిగా నిఫ్టీ మీద గ్రిప్ రావడం కొద్దిగా సతమతం అవుతున్నారు. విత్ వాల్యూమ్ సహకరించాలి, వాళ్ళకి కూడా వాల్యూమ్ సహకరించి, అడ్వాన్స్ లెవెల్స్ సహకరించి, న్యూస్ సహకరించి, అన్ని విధాలకు సహకరిస్తే డెఫినెట్గా వాళ్ళు కూడా బై చేస్తారు. కానీ పక్షంలో మాత్రం మార్కెట్ కూడా సైడ్ జోన్లోకి వెళ్ళే పాసిబిలిటీ ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఏదో బ్యాంక్ నిఫ్టీ లెవెల్ బ్రేక్ అయింది, సపోర్ట్ చేసుకుంది. అదేవిధంగా ఈ లెవెల్ కూడా బ్రేక్ అయింది, సపోర్ట్ చేసుకోవాలి. కానీ ఇక్కడ మనకి ఏంటంటే మనకి సపోర్ట్ లెవెల్గా ఎప్పుడైతే బ్రేక్ ఉందో రెసిస్టెంట్గా మారిందనమాట. రెసిస్టెంట్గా మారినప్పుడు ఈ లెవెల్ని బ్రేక్ అవ్వడానికి కొద్దిగా కష్టపడుతుంది అనమాట. ఓకేనా. సో అయితే మనకి ఇది తీస్తున్నాం ఫ్రెండ్స్. సో రేపు మాత్రం మనకి
సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూడండి, మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి చూడండి, ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సైడ్ జోన్లో అయితే ఉంది, నిఫ్టీ 50 సైడ్ జోన్లో వచ్చిందన్నమాట. సో ఈ లెవెల్ నుంచి ఒక ఏదో లెవెల్ ఫ్లాట్గా ఓపెన్ అయితే డెఫినెట్గా మనకి ఏదో లెవెల్ బ్రేక్ అవ్వాల్సి వస్తుంది. సో ఫ్లాట్గా ఓపెన్ అయితే ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం అప్ సైడ్ మూమెంట్ తీసుకెళ్ళిపోవచ్చు, మళ్ళీ మన టార్గెట్ ఇంట్రాడే బేసిక్లో ఈ లెవెల్ పెట్టుకోవచ్చు అనమాట. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం మార్కెట్ డౌన్ఫాల్కి వస్తుంది, మళ్ళీ అగైన్ మనకి సపోర్ట్ లెవెల్ ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ దొరికే అవకాశం మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ 50లో మనకు కనబడుతుంది అనమాట. ఓకేనా, సో అదేవిధంగా గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఎంతవరకు గ్యాప్ అప్ ఓపెన్ అయింది అది కూడా మనం చూద్దాం. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే పాసిబిలిటీ నిఫ్టీలో తక్కువ ఉంటుంది, బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ ఉంది. ఎందుకంటే వాల్యూమ్ సహకరించాలి, ఏదైనా భయంకరమైన న్యూస్ వస్తుంది వేరే విషయం, కానీ ఇప్పుడున్న వాల్యూమ్ ప్రకారం ఇప్పుడున్న దీని ప్రకారం మనం మాట్లాడుకుంటే మాత్రం ప్రజెంట్ నిఫ్టీలో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. అంత దారుణంగా ఓపెన్ అవ్వదు, మహా అయితే 0.2% 2% కదా ఫ్రెండ్స్, 0.3% అలాగ ఓపెన్ అయ్యే అవకాశం నిఫ్టీలో కనబడుతుంది అనమాట. అంతమించి ఎక్కువ ఓపెన్ అయ్యే అవకాశం ఛాన్స్ లేదు. అంతమంది గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే మనకి ప్రయోజనం ఉండదు. పుట్ ఆప్షన్ తీసుకుందామని మనకి మార్కెట్ అంత అవకాశం రాదనమాట. సో మార్కెట్ మన నిఫ్టీలో ట్రేడ్ చేస్తారంటే మనకి వాల్యూమ్ స్టేబుల్గా ఉండాలి. ఇంట్రాడే బేసిక్లో స్టేబుల్గా ఉంటే డెఫినెట్గా మనం నిఫ్టీలో మాత్రం ప్లే చేసుకోవచ్చు. నేను ఇంకో విషయం కూడా చెప్పడం జరిగింది, కొద్ది వాలటిలిటీ ఉంటుందని కూడా మీకు చెప్పడం జరిగింది. సో నిఫ్టీలో మాత్రం అది కనిపించింది. బ్యాంక్ నిఫ్టీలో మాత్రం కొద్దిగా మనకి వాల్యూమ్ కొద్ది స్ట్రాంగ్గా ఉంది కాబట్టి కొద్ది వాలటిలిటీ కొద్ది తగ్గింది. నిఫ్టీలో వాల్యూమ్ కొద్ది పూర్గా ఉంది కాబట్టి కొద్ది దీంట్లో వాలటిలిటీ మనకు కనిపించింది అనమాట. ఓకేనా, సో మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనకి ఒకవేళ గ్యాప్ డౌన్ ఎంతవరకు అవుతుంది, సపోర్ట్ లెవెల్ అయితే ఈ లెవెల్ గ్యాప్ డౌన్, ఈ లెవెల్ నియర్ ఈ లెవెల్ దగ్గర గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం సపోర్ట్ తీసుకునే అవకాశం పాసిబిలిటీ ఉంది. ఓకేనా, అదేవిధంగా మనకి ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం మార్కెట్లో వెయిట్ అండ్ వాచ్ చేద్దాం. గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం మనకి ఈ రెసిస్టెంట్ లెవెల్ ఉంది, ఇక్కడ మనకు ఒక రెసిస్టెంట్ లెవెల్ ఉంది, ఆల్రెడీ మీకు నిన్న మెన్షన్ చేయడం జరిగింది. ఈ రెసిస్టెంట్ లెవెల్ నుంచి క్రాస్ అవ్వడానికి కొద్దిగా ఇబ్బంది పడాలి మార్కెట్. ఒకవేళ ఇక్కడ నుంచి మార్కెట్ కొద్దిగా అప్సైడ్ మూమెంట్ వెళ్ళినా సరే మనకి 2 రెసిస్టెంట్ లెవెల్స్ ఉన్నాయి నియర్. ఈ రెసిస్టెంట్ లెవెల్ దగ్గర నుంచి బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయితే మనకి మళ్ళీ నిన్న చెప్పినట్టుగా ప్యాటర్న్ అయితే మనకి నిఫ్టీలో కనబడుతుంది. ఆ ప్యాటర్న్ కూడా ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. ఈ ప్యాటర్న్ మనకి ఈ అల్టిమేట్ హైయర్ లెవెల్స్ ఫార్మేషన్ అనమాట. హైయర్ లెవెల్స్ ఫార్మేషన్ చేసుకుని మార్కెట్ బ్రేక్ చేయాలి. అది బ్రేక్ వెళ్ళాలి అంటే మనకి ముందు ఈ రెసిస్టెంట్ లెవెల్ బ్రేక్ అయితే చేయాల్సి ఉంది. ఈ రెసిస్టెంట్ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో మార్కెట్ మళ్ళీ మన టార్గెట్ అయితే ఈ లెవెల్ దగ్గర అయితే మనం పెట్టుకోవచ్చు. 24,000 అబోవ్ మన టార్గెట్ 24,000 కానీ 24,100 కానీ మనం మార్కెట్లో టార్గెట్ అయితే పెట్టుకోవచ్చు. సో మనకి నిఫ్టీలో రేపు కానీ ఎల్లుండి కానీ కొద్దిగా రేపు ఎల్లుండి నాకు అంచనా ప్రకారం వాల్యూమ్ సహకరిస్తుందని అనుకుంటున్నాను. రావాలి, ఎప్పటికీ లేట్ అయిపోయింది నిఫ్టీకి వాల్యూమ్ రావడానికి. సో చూద్దాం ఫ్రెండ్స్ ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుందో. ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ రకంగా ఉన్నాయి. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసే వాళ్ళు అయితే జాగ్రత్తగా ట్రేడ్ చేస్తారని ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.